అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీమన్నారాయణ. ఓ జై నమో శ్రీరామ్ భగవతే జై శ్రీరామ్. వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మనము గురువారం రోజున చెప్పుకున్న క్లాస్లో ప్రహ్లా వామనమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఆ శ్రీహరి బలి దగ్గర 3 అడుగుల దానం తీసుకున్నాడు. అలాగే 2 అడుగులతో భూలోకాన్ని స్వర్గలోకాన్ని ఆక్రమించేశాడు. ఇంకొక అడుగుతో బలి యొక్క శిరస్సు పైన అడుగు పెట్టి 3వ అడుగును కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బలిని అనుగ్రహించి బలిని సుతుల లోకానికి రాజుగా చేసి, ఆ తర్వాత నువ్వు సావర్ని ఈ మన్వంతరమున ఇంద్రుడివి అవుతావు అని చెప్పి అతనికి అభయం ఇచ్చేసి ప్రహ్లాదుడికి కూడా చెప్పి, ప్రహ్లాదుడు మీరందరూ కూడా అక్కడికి వెళ్ళండి, అక్కడ విశ్వకర్మ మీకు ఆ సుతుల లోకంలో అంతా మీకు అంత చక్కగా రెడీ చేసి పెట్టాడు. విశ్వకర్మ ఎవరు అంటే దేవతల శిల్పి. మీకు అన్ని రెడీగా చేసి ఉంచారు, మీరు అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పి మీ పరివారాన్ని అంతా తీసుకొని వెళ్ళండి అని చెప్పడంతో, ప్రహ్లాదుడికి కూడా చెప్పడంతో ప్రహ్లాదుడు బలి చక్రవర్తి స్వామికి నమస్కరించుకొని ఆ తర్వాత వాళ్ళ యొక్క రాక్షస పరివారాన్ని తీసుకొని అతను సుతుల లోకానికి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత మనము ఏం చెప్పుకోబోతున్నాము ఈ రోజు చెప్పుకునేది ఏంటంటే, బలిచక్రవర్తి స్వామిని ఏ స్వామి చేత అనుగ్రహించబడిన తర్వాత అతను సుతుల లోకానికి వెళ్ళిపోవడం జరిగింది కదా. ఆ తర్వాత బలిచక్రవర్తి యొక్క ఆనవాళ్ళు మనకి ఈ భూమి మీద మనకి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి, అలాగే బలిచక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అనేది మనము ఈ రోజు ఇక్కడ తెలుసుకుందాం అన్నమాట. బలిచక్రవర్తి అలాగే ప్రహ్లాదుడు ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత మహావిష్ణువు శుక్రాచార్యుడితో ఈ విధంగా పలుకుతున్నాడు. ఎందుకంటే యాగం మధ్యలో జరిగింది ఇదంతా. యాగం జరుగుతుంది, ఆ చేసినటువంటి యాగంలో ఆ, ఈ ద- ఆ, అతన్ని దానం అడగడము, ఆ దానం తీసుకున్న దానంలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు యాగం ఆగింది, బలిచక్రవర్తి వెళ్ళిపోయారు, ఇప్పుడు యాగం ఆగి ఉందన్నమాట. ఆ యజ్ఞం ఏదైతే ఆగిందో ఆ యజ్ఞం గురించి చెప్తున్నారు. ఏమి కొరతవడి నీ బలి జన్నంబు విస్తరింపు కడుమ క విప్రవర్య విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు సూచినంత సమత బొందు. ఇక్కడ ఏదైతే బలిచక్రవర్తి ఈ యాగానికి ఏదైతే ఆపాడో, కొరత ఏదైతే వచ్చిందో ఆ కొరతని నువ్వు పూర్తి చెయ్యి. నువ్వు పూర్తి చేస్తే మీ వల్ల బ్రాహ్మణవేత్తల వలన అన్ని సఫలమవుతాయి. ఎందుకంటే వాళ్ళే కాబట్టి ఆ కార్యక్రమం అంతా చేసేది, అక్కడ ఉండి అవన్నీ మీరు చేస్తారు కాబట్టి అది పూర్తి చెయ్యండి, మధ్యలో యజ్ఞం అనేది ఆగకూడదు, అది మంచిది కాదు అని చెప్పేసి శుక్రాచార్యుడితో ఇతను అంటున్నారనమాట. అలా అంటున్నప్పుడు శుక్రాచార్యుడు ఇంత ఆ, ఈ మనం చెప్పుకున్న ఇంతటిలో శుక్రాచార్యుడు ప్రతిసారి కూడా బలి చక్రవర్తిని కాపాడడానికే ప్రయత్నం చేసినటువంటి గొప్పవాడు శుక్రాచార్యుడు. మనం ముందుగానే చెప్పుకున్నాము, దేవతల గురువు బృహస్పతి అంతనో, అలాగే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూడా అంత గొప్పవాడు అనమాట. అందుకని మనం ఏం చెప్పుకున్నాం, శుక్రాచార్యుడి యొక్క ఆ పేరు మీద మనకి శుక్రగ్రహం అనేది కూడా ఒకటి మనకి గ్రహాలలో ఉండింది. అంత స్థానం ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతటి గొప్పవాడైనటువంటి శుక్రాచార్యుడు ఏమంటున్నారో చూడండి. ఆ స్వామి యొక్క మాటలకి, అంటే ఆయన నువ్వు ఇది కొనసాగించు, ఇది ఆపకూడదు అన్నప్పుడు, అఖిల కర్మంబుల కదినాథుడవు నీవు, మొత్తానికి నువ్వే అధినాథుడు, ఇంకా ఎవరు లేరు అన్ని కార్యక్రమాలకి. యజ్ఞేశుడవు నువ్వు, యజ్ఞం మొత్తానికి అధినేతవు నువ్వే, యజ్ఞ పురుషుడివి కూడా నువ్వే. ప్రత్యక్షంన నువ్వు పరితుష్టి నొందిన, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు సంతోషం పొందిన అంతకంటే మేలు కలుగునే కర్మములకు. నువ్వు సంతోషం కలిగినావు అంటే, నువ్వు సంతృప్తి కలిగిందంటే నీకు ఇంకా అంతకంటే మించింది ఇంకేమీ లేదు. ధన దేశ కాలార్హ తంత్ర మంత్రంబుల గొరతలు నిన్ను పేర్కొనినా పోను. ధనములలో కానీ, దేశానికి సంబంధించిన విషయంలో కానీ, కాలానికి సంబంధించిన విషయంలో కానీ, లేదా తంత్ర మంత్రాల విషయంలో ఎప్పుడైతే నీ నామం పలుకుతామో ఉన్నవి ఏవైనా ఉండింటే ఆ చెడు దోషాలన్నీ కూడా పోతాయి. నీ నామం అనేది మేము పలికామంటే, నిన్ను పేర్కొనిన అంటే నీ నామం పలికిన అయినా కావింతు నీ ఆనతి అయినా నువ్వు ఆనతి ఇచ్చావు కాబట్టి
కాబట్టి స్వామి నేను ఆ ఆజ్ఞని ఖచ్చితంగా పాటిస్తాను. బౌధాజ్ఞ మెలగుట జనులకు మేలు కాదే, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞని పాటించి అనుసరించుట మాకు మేలు కదా, కాబట్టి నేను మీరు చెప్పిన ప్రకారం నేను చేస్తాను అని చెప్పి శుక్రాచార్యుడు అంటున్నాడు. దానితో పాటు ఇంకేమంటున్నారు, ఇంతకంటే శుభం నాకెచ్చట కలదు, నాకు ఇంకెక్కడ కనిపిస్తుంది ఇంతకంటే శుభం, నువ్వు నాకు చెప్పి ఇది పూర్తి చేయమని చెప్తున్నావు. నన్ను హరి పంపు శిరమున నావహించి, ఆయన ఏమైతే చెప్పాడో దాన్ని శిరస వహించి అసురేంద్రుడు జన్నంబు కడమ, ఆ సురేంద్రుడు ఆ బలి ఏదైతే మధ్యలో ఆపిపోయినాడో దానిని పూర్తి చేశాడు, కడమ తీర్చేశాడు. మునులు విప్రులు సహాయమున జరిప, ఆ ఎవరైతే బ్రాహ్మణులు అక్కడ ఉన్నారో వాళ్ళ చేత, మునుల అందరి యొక్క సహకారం చేత ఆ శుక్రాచార్యుడు బలి ద్వారా ఆగినటువంటి ఆ యజ్ఞం అనేది పూర్తి చేసి యజ్ఞ ఫలాన్ని స్వామికి అంకితం చేసేసారనమాట. ఎప్పుడైనా యజ్ఞం అనేది మధ్యలో ఆగకూడదు. మనం చెప్పుకున్నాం దక్ష యజ్ఞం ఎట్లయితే మధ్యలో ఆగిందో, మధ్యలో ఆగితే ఇబ్బంది ఏర్పడుతుంది, అశుభాలు కలుగుతాయి, కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయమని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పడంతో ఆ తండ్రి చెప్పిన వెంటనే ఆ శుక్రాచార్యుడు అది పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత మనము బ్రహ్మదేవుడు అలాగే ఇంద్రుడు తర్వాత స్వామిని తీసుకొని అందరూ కూడా ఆ దేవ ఆ వాళ్ళ యొక్క వాహనంలో బయలుదేరి అమరావతికి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ కమలజుడు లోకపాలుడు, కమలజు బ్రహ్మదేవుడు, లోకపాలుడు శ్రీ మహావిష్ణువు, అమరేంద్రుడు కూడి దేవయానమున వాళ్ళ యొక్క ఆ విమానమున అమరావతికి వామనుడు అమరం గొనిపోయి రంతానట మీద రూప అందరూ కలిసి అమరావతికి వెళ్ళిపోయారనమాట. అలా వాళ్ళు అమరావతికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు స్వామి యొక్క గొప్పతనం ఏందో చెప్పుకుంటున్నారు. అంటే స్వామి ఈ వామన అవతారం ఎత్తి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు ఏంటనేది చెప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు, పాలడుగడు మేలడుగండేలడు, అంటే ఆయన భిక్ష ఎత్తుకున్నాడు, భిక్ష ఎత్తుకొని బలి చక్రవర్తి దగ్గర భిక్ష మొత్తం ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత ఏమని చెప్తున్నారు, ఆయన ఏమడగలేదంట, తీసుకున్న తర్వాత ఇంద్రుడికి పూర్తిగా ఇచ్చేసిండే కానీ అందులో నుంచి ఒక భాగమైనా కూడా అడగలేదు. అంటే మనము అన్నదమ్ముల సోదరులు భాగం తీసుకుంటారు కదా, పాలడగడు అంటే భాగం అడగలేదు, అలాగే మేలడగడు వచ్చిన లాభము తీసుకోలేదు. భిక్షించి అన్నకిచ్చే జగములు, మూడు జగాలను వాళ్ళ అన్నకి ఇచ్చేశాడు. ఇంతటి వేలుపుల తల్లి కడపటి చూలుంబోలగా కలరే సొలయని తమ్ముల్, ఇంతటి గొప్ప ఆ తమ్ముణ్ణి కలిగి ఉండడం అనేది ఎంత వరమో అది ఇంద్రుడికి దక్కింది, అంతటి వరము అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చాలా సార్లు విన్నాం, కడుపు బదరగాగ గొడుకుల గను కంటే, అంటే కొడుకులని ఇంత మందిని కనే కంటే తల్లి కొకడు చాలే బల్లిదుండు, గొప్పవాడు మంచివాడు మంచి గుణాలు కలిగిన వాడు, కీర్తి ప్రతిష్టలను తెచ్చేవాడు, మంచిని నిలబెట్టేవాడు, సమాజానికి ఉపయోగపడేవాడు లాంటి వ్యక్తి ఒక్కడైనను చాలు. దశగణమును కన్నా, అంటే ఇంత మందిని అదితి కనింది, అదితి కన్న వాళ్ళలో ఇనే చివరి వాడు. ఇంకా ఇంతమంది దశగణములను మొత్తం మూడు లోకాలకు సంబంధించినటువంటి దశగణాలను అన్నిటిని ఆమె ఇచ్చింది ఈ భూమి మీదకి. అదితి కానుపు తీర్చి జిన్ని మేటు వడుగు కన్నా ఎట్లు, ఈ అంత మందిలో కూడా ఈ యొక్క ఒడుగైనటువంటి ఈ వామనమూర్తి కంటే మించిందేమీ లేదు. అంటే ఎంతో మందిని పనికిరాని వాళ్ళందరినీ కనుట కంటే ఇలాంటి చిన్ని వడుగు లాంటి ఈ వామనమూర్తి లాంటి ఒక్కడిని కన్నా ఆ తల్లి యొక్క ఆ తల్లి అనేటువంటి ఆ పదానికి ఆ గొప్ప కీర్తి వస్తుంది, ఆమె పడినటువంటి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది, అంతకంటే మించింది ఏముంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనము ఈ ఈ ఈ పదంలో ఈ వాక్యంలో మనం తీసుకుంటే, మనం మార్కండేయ మహర్షి గురించి మనం విన్నాం కథ. ఏమనంటే మార్కండేయుడికి తల్లిదండ్రులు మాకు సంతానం కావాలని చెప్పి వాళ్ళు తపస్సు చేసి స్వామిని ప్రార్థించినప్పుడు ఆయన ఏమంటారంటే 100 సంవత్సరాలు ఉండేటువంటి నిండు నూరేళ్లు జీవించేటువంటి ఆ ఆ అంటే ఆ పనికి మాలినటువంటి గుణాలు
ఉన్నటువంటి వ్యక్తి కావాలా, లేదంటే మంచి గుణాలతో సత్పురుషుడు, సద్గుణాలతో సత్కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు జీవించే బాలుడు కావాలా మీకు అని అడిగినప్పుడు, వాళ్ళు మంచి బాలుడైతేనే చాలయ్యా, మాకు ఇలాంటి చెడు గుణాలు ఉన్నటువంటి కుమారుడు మాకు 100 సంవత్సరాలు ఉన్నా ఉపయోగం లేదు అని, మాకు మంచి బాలుడే తక్కువ వయసున్నా పర్లేదు అని తల్లిదండ్రులు కూడా కోరుకునేటప్పుడు కూడా చెబితే మాత్రము మంచి కుమారుణ్ణే, మంచి ప్రవర్తన కలిగిన వాడినే కావాలని కోరుకుంటారనమాట. ఇక్కడ మనకు ఆ విధంగా వామనుని యొక్క గొప్ప ఆ అవతారం గురించి, అంతకంటే మించిన వ్యక్తి ఇంకెవరు లేరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంత గొప్పవాడు ఈ వామనమూర్తి. ఈ విధంగా వామనమూర్తి గురించి అందరూ చెప్పుకొని ఆనందంగా ఆయన గురించి చెప్పుకొని అందరూ వెళ్ళిపోయారు. ఎవరి వాళ్ళకి ఆ మహావిష్ణు యొక్క లీలలన్నిటిని గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందపడుతూ, మన లోకం మనకు వచ్చింది, ఈ అసురులు వెళ్ళిపోయినారు, మనల్ని మన ఇంద్రదేవుడి పరిపాలన చేస్తాడు, మనం ఎప్పట్లాగే మళ్ళీ ఆనందంగా ఉండగలుగుతామని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ వామనమూర్తి అవతారానికి సంబంధించి ఈ కథ జరిగిన తర్వాత, ఈ కథ ఎవరైతే వింటారో విన్న వాళ్ళందరూ భాగ్యవంతులు అవుతారు. అలాగే వాళ్ళందరూ పుణ్య గతులు అనేవి వాళ్ళకు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు దేవ కార్యక్రమాలలో కానీ, పితృ కార్యక్రమాలలో కానీ, ఎక్కడైనా ఏదైనా చేసే టైంలో, కార్యక్రమాలు చేసే సమయంలో ఏదైనా దోషం వచ్చినా ఆ దోషాలన్నీ కూడా ఈ కథ విన్నందువల్ల ఈ ఫలశ్రుతిలో పోతాయి అని ఫలశ్రుతి చెప్పడం అనేది జరిగిందనమాట. భాగ్యవంతులు అవుతారు, దానితో పాటు ఏవైనా దోషాలున్నా పోతాయి అని చెప్పడంతో పాటు కార్యసిద్ధి కూడా జరుగుతుంది అని చెప్పారనమాట. ఈ వామన మూర్తి అవతారమే కార్యసిద్ధి అనమాట. ఆయన రావడము ఎక్కడ కూడా సమయము వృధా కానివ్వకుండా, అతను ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం అనేది, తన అవతారాన్ని చాలించుకోవడం అనేది జరిగింది అనమాట. అందువలన కార్యసిద్ధికి చెప్తున్నారు. ఈ ఫలశ్రుతి అనేది ఇది విన్నందువలన, విన్న మాత్రాన, అలాగే పితృ కార్యక్రమాలలో, దైవ కార్యక్రమాలలో కూడా ఏవైనా దోషాలు ఉంటే మనం చేసిన వాటిల్లో అవన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారనమాట. ఆ విధంగా మనము ఈ వామనమూర్తి అవతారాన్ని ఈ రోజుకి మనము పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందులో మరి ఇంతటి బలి చక్రవర్తి, ఇంత గొప్పవాడిగా ఉన్నటువంటి బలి చక్రవర్తి, అతను ఎందుకు ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది? అతను ఇంతగా స్వామిని చూడగానే ఇంత గొప్పగా ఆయన స్వామిని తనని అర్పించుకున్నాడు కదా, మరి ఇంకా అలాంటి వ్యక్తి ఎందుకు ఆయన ఈ అవతారము, ఆయనకి ఈ జన్మ వచ్చింది అనేది ఒకటి చెప్పుకుందాం. ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో బలి చక్రవర్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే మనకేంటంటే కొంతమంది ఇది అంత కథలు ఇక్కడ జరగలేదు, అంత ఊహించుకొని వీళ్ళు చెప్తున్నారు అని కొంతమంది మూర్ఖులు మన బాగా అన్నిటిని, హిందూ మతానికి సంబంధించిన అన్నిటిని వాళ్ళు ఎగతాళి చేయడము, హేళన చేయడము, మనల్ని అక్కడక్కడ తక్కువ చేసి మాట్లాడడం ఏవో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వాటిని తెలుసుకోకుండా ఉండడం వలన మనకి ఈ ఆనవాళ్ళు మన దేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి. మనము మొన్న చెప్పిన క్లాస్ లో కూడా చెప్పాను, కేరళలో ఇప్పటికీ ఓణం పండుగ రూపంలో వాళ్ళు వామనుణ్ణి ఆహ్వానిస్తున్నారు. అలాగే బలిచక్రవర్తిని కూడా ఆ ఆహ్వానించి బలిచక్రవర్తికి ఆ ప్రజలందరూ ఆయన కోసము ఆ 10 రోజులు చేసుకుంటారంట ఆ ఓణం పండుగని. ఆ పండుగలో బలిచక్రవర్తిని, అలాగే వామనమూర్తి అవతారముతో ఉన్నటువంటి వాళ్ళని వేషధారణ వేయించి వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా 10 రోజుల పాటు ఇప్పటికీ కేరళలో ఓణం పండుగ జరుపుకుంటూ వాళ్ళిద్దరినీ గుర్తు చేసుకుంటున్నారు. బలి చక్రవర్తి కొంతకాలం జరిగిన తర్వాత మనకు వామనమూర్తి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయి, ఆ తర్వాత కేరళలో ఉన్నాయి, అలాగే నేపాల్లో కూడా ఉంది. ఈ వామనమూర్తి అవతారంలో ఉన్నటువంటి స్వామి దగ్గరికి బలిచక్రవర్తి వచ్చి, నాకు నిన్ను ప్రతి సంవత్సరము నిన్ను దర్శనం చేసుకునే భాగ్యాన్ని
ప్రతి సంవత్సరం కాదు, మిమ్మల్ని దర్శించుకునే భాగ్యాన్ని నాకు అవకాశం ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగితే దానికి స్వామి అంగీకరించాడని, ఆయన ఆ, అందరూ తెలుసుకోకుండా ఉండాలని సర్పరూపంలో వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి దగ్గరే ప్రతిసారి దర్శించుకొని వెళ్ళిపోయేవాడంట. ఆ విధంగా సర్పరూపంలో వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఆయనని ఆ సర్పరూపంలో ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి రూపాన్ని మనకి అక్కడ గుడిలో ఒక పక్కన పెట్టడం అనేది జరిగిందనమాట. నేను వెళ్ళి చూశాను కానీ అది ఆ, ఈ కథ ఆ రోజుకి నాకు తెలియదు కాబట్టి, ఆయననైతే స్వామి అయితే విష్ణుమూర్తిని ఆ వామన రూపంలో అంత ఎత్తు అడుగులతో ఉన్నటువంటి 30 అడుగుల ఎత్తు అడుగులో ఉన్న స్వామిని చూసాం కానీ ఈ బలిచక్రవర్తి యొక్క విషయం నాకు అప్పుడు తెలియదు కాబట్టి నేను గమనించలేదు అనమాట. తిరుక్కోయిలార్ తమిళనాడులో ఉన్న తిరుక్కోయిలార్ దగ్గర వామన అవతారంలో స్వామి చాలా ఎత్తున్నారు. వాళ్ళు అవి లైట్ వేసి ఆ, మనల్ని చక్కగా చూడండి, స్వామి అడుగు ఎంత ఎత్తు వెళ్ళిందో ఒకసారి చూడండి. ఎందుకంటే మామూలుగా అయితే స్వామి ఆ, వామన అవతారంలో పొట్టిగా చూపించాలి, కానీ ఆయన విశ్వరూపం తీసుకున్నాడు కాబట్టి ఆ విశ్వరూపంలో ఆయన ఆ ఆ స్వర్గలోకాన్ని భూలోకాన్ని తీసుకునింది. ఆ రెండు కూడా వాళ్ళు చాలా చక్కగా చూపించారు. అలాగే ఆ శిల్పంలో మళ్ళీ బలి చక్రవర్తిని ఆ ఆయన తల మీద కాలు పెట్టడం అవంతా చాలా చక్కగా ఉంది. అలాగే వామనమూర్తి ఆలయము కంచిలో కూడా ఉంది. కంచిలో వామనమూర్తి ఆలయం ఉంది. అలాగే తమిళనాడులో తిరుకోయిలార్ల దగ్గర ఉంది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఓణం పండుగ ఇది వచ్చింది కాబట్టి కేరళలో తిరక్కర అనేటువంటి ఆ ప్రాంతంలో కూడా, తిక్కక్కర ఆ ప్రాంతంలో కూడా ఆ స్వామి యొక్క ఆ, ఆ, విగ్రహం అనేది ఉండి అందరూ పూజలు అనేవి చేయడము, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంకా మనకి ఆ బలి పేరు మీద మనకు కర్ణాటక దగ్గర మహాబలేశ్వరం అనేది ఒకటి కనిపిస్తుంది. అలాగే బలికి సంబంధించింది మనము మన ఇతర దేశంలో ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలి అనే ప్రదేశాన్ని కూడా ఈయన పేరు మీదుగానే అక్కడ బలి అనే ప్రాంతము రావడం జరిగింది. కాలక్రమేణా అది బాలి అని మనం పిలుస్తూ ఉన్నాం. అక్కడ ఈ రోజుకి కూడా హిందువులు అనే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి హిందూ కార్యక్రమాలు, హిందూ దేవతా కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అక్కడ అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. 1000 దేవాలయాల ద్వీపం అని కూడా ఆ బాలిని అంటారనమాట. అంత గొప్పది. ఇప్పటికీ మన సంస్కృతి ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రాంతము ఆ బాలిలో ఉందన్నమాట ఇప్పటికీ కూడా. అది అలా బాలీలో ఒక విష్ణు టెంపుల్ ఉంది, వరల్డ్ మొత్తంలో అది పెద్దది అనుకుంటా. ఉమ్. బాలీలో విష్ణు టెంపుల్ ఉంది. అంకోర్ వాట్ సార్, కాంబోడియా. కాంబోడియాలోన ఉమ్. అది ప్రపంచం అంతకంటే అవును, పెద్దది. అవును. అంకోర్ వాట్ విష్ణు ఆలయము చాలా పెద్దది. అలా బాలిలో అనేకం ఉన్నాయి సార్, నేను చూశాను ఇప్పుడు అందులో. ఆ మొన్న చూసి అన్ని రాసుకున్నాను. చాలా, అందుకని దాన్ని 1000 దీప దేవాలయాల ద్వీపం అంటారంట. అని ఆ మాట అంటారనే కానీ అంతకంటే మించిన ఆలయాలు ఉన్నాయంట అక్కడ. అక్కడ అలా అక్కడి వరకు వెళ్ళి ఈ రోజు కూడా ఆ మన యొక్క సంస్కృతి అక్కడ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆ మన వాళ్ళు మరి ఆ కాలంలో ఆ క్రీస్తు పూర్వకాలంలో కానీ, క్రీస్తు పూర్వకాలంలో అనేది కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా యాత్రికుల ద్వారా వెళ్ళింది అని చెప్పేసి మనకు అంటున్నారు. క్రీస్తు శకంలో అయితే మనకి చోళులు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పాలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ముందుగానే అక్కడే ఉన్నటువంటి శ్రీ విజయ ఆ ఆ, రాజ్యాంగం అనేది అక్కడ ఉంది. ఆ రాజ్యాంగం వాళ్ళు ఆ రాజు పాలకులు కూడా, అక్కడ పాలకులు కూడా దానిని కొనసాగించి మన సంస్కృతిని ఆ ఇప్పటికీ కూడా ఆ నిత్యము ఇంకా ఈ సంస్కృతి కొనసాగుతూ ఉండడానికి వాళ్ళందరికీ మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఇతర దేశం ప్రాంతాల్లో అయినా కూడా ఈ విధంగా మన యొక్క ఆ ఈ వామనమూర్తి యొక్క ఆ అవతారము, దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనకి ఈ దేశంలో 108 వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. 108 వైష్ణవ ఆలయాలలో ఆ స్వామికి సంబంధించినవన్నీ తీసుకుంటే 108 మనము ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పుకుంటాం 108కి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది అని. ఆ 108 వైష్ణవ ఆలయాలలో మన దేశంలో 105 ఉన్నాయి. నేపాల్లో ఒకటి ఉంది.
అలాగే రెండు వైకుంఠంలోనే ఉన్నాయి అని మనకు అల్వార్లు చెప్తున్నారనమాట. అల్వార్లు నయనార్లు అనే వాళ్ళు మనకు రెండు రకాలుగా ఉంటారు. అల్వార్లు ఆది మహావిష్ణువు అన్నట్టుగా గుర్తుపెట్టుకోవటం అనమాట. అల్వార్లు అనే వాళ్ళు మహావిష్ణువు యొక్క విషయాలన్నిటినీ చెప్పేటువంటి గొప్ప దైవ భక్తులు, వైష్ణవ భక్తులు. నయనార్లు అనేవాళ్ళు శైవాన్ని, శివుణ్ణి మాత్రమే నమ్ముతూ, శివుణ్ణి మాత్రమే కొలుస్తూ ఆయన ధ్యాసలోనే ఉండేటువంటి శైవ భక్తులు నయనార్లు అనమాట. ఈ నాయనార్లు నా దీర్ఘం, నాయనార్లు, అవును. ఆళ్వార్లు ఆ దీర్ఘం. ఆల్వార్లు ఆల్వార్లు వాళ్ళు రాసుకున్నారనమాట. వాళ్ళు రాసుకున్నటువంటి సాహిత్యంలో 108 దేవాలయాలు ఉన్నాయి అని చెప్పేసి 106 భూమి మీద ఉన్నాయి, 2 భూమి మీద 107 పైన, 108 రెండు వైకుంఠం. వైకుంఠంలో ఉన్నాయి. అందులో తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి, తర్వాత కేరళలో ఉన్నాయి, రెండు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రెండు ఒకటి తిరువన్నామలై అరుణాచలం దగ్గర కూడా ఒకటి ఉంది. తమిళనాడులో ఉన్నాయి సార్. అదే తమిళనాడులోనే 84 ఉన్నాయంట సార్. కేరళలో 11, మన ఆంధ్రాలో 2 ఉన్నాయి. ఆ రెండు, ఒకటి తిరుపతి, ఇంకొకటి తిరుమల. మనకి ఈ రెండు వైష్ణవ ఆలయాలు. తర్వాత గుజరాత్ లో ద్వారకా శ్రీకృష్ణుడిది, అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. ఇంకా నేపాల్లో ఒకటి ఉంది. ఈ విధంగా మనకి ఇప్పటికీ ఈ చరిత్ర నిజము అని మనము చెప్పుకోవడానికి కావలసినటువంటి ఆనవాళ్ళు మొత్తం మనకి ఈ భూమి మీద స్వామి మనకు చూపిస్తూ ఉన్నారు. కానీ మనము చూడాలి అంతే. ఇది మనం గమనించకుండా మనం కొట్టిపడేయడం అనేది చేస్తున్నాం. కానీ అన్ని ఆనవాళ్ళు మనకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యుగాలకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకేంటంటే మనకి ప్రహ్లాదుడి యొక్క ప్రహ్లాదుడు అంటున్నాను, బలిచక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. మనము ప్రహ్లాదుడి పూర్వజన్మ వృత్తాంతం ఇంత ముందు చెప్పుకున్నాం ఆయన కథ వచ్చిన రోజున. బలిచక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? బలిచక్రవర్తి పూర్వజన్మలో ఒక జూదరి, ఆయన పేరు మనకు కనిపించట్లేదు. ఆయన పూర్వజన్మలో ఒక జూదరిగా ఉండేవాడు. అంటే మనం అందరము తెలిసిందే, జూదర్ అంటే బాధ్యతలు అనేవి లేకుండా జులాయిగా తిరుగుతూ, ఎప్పుడు కూడా వ్యసనాలకు లోనైపోయి, ఎప్పుడు ఆ జూద మాటలు ఆడుకుంటూ అలా ఉండేటువంటి వ్యక్తి. బాధ్యతలు అనేవి పట్టించుకోడు. అలాగే ఈ దైవ కార్యక్రమాలకు సంబంధించి కానీ, దైవ నామానికి సంబంధించి కానీ వేటి మీద ఆయనకి శ్రద్ధ లేదు. అన్నిటినీ వదిలేసి జులాయిగా తిరుగుతూ జూదం ఆడుకుంటూ వ్యసనాలకు లోనైపోయినటువంటి వ్యక్తి అనమాట. అన్ని చెడు వ్యసనాలకి లోనైపోయినటువంటి వ్యక్తి ఈ బలి. అలా ఇప్పుడు మనం చెప్పుకునే జూదరిగానే చెప్పుకుందాం. ఇలా అన్ని రకాల వ్యసనాలతో జూదరిగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఇంట్లో కుటుంబానికి ఉపయోగపడట్లేదు. అతను ధ్యాసలో అతను ఉంటున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోడు. కాకపోతే ఇంకా అందరినీ వ్యతిరేకిస్తాడు, మంచి మాటలు చెప్పిన వాళ్ళందరినీ. అలాంటి వ్యక్తి, అలాంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ జూదరిగా ఉన్నటువంటి ఇతను ఒకనొక రోజున ఆ జూదంలోనే, అతను ఏదైతే జూదం ఆడుతున్నాడో ఆ జూదంలోనే ధనం ఎక్కువగా బాగా సంపాదించుకున్నాడు అనమాట. మామూలుగానే జూదంలో ఒక రోజు పోతుంది, ఇంకొక రోజు వస్తుంది, అది జరుగుతూనే ఉంటుంది. ఒక రోజున ఎక్కువ ధనాన్ని సంపాదించుకున్నాడు ఆ జూదంలో. సరే, నాకు ఎక్కువ సంపద వచ్చింది కదా, నాకు వచ్చినటువంటి ఈ ధనంతో నేను ఇంకా బాగా ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు, అంటే ఇంకా బాగా ఆనందపడచ్చు, బాగా నాకు కావాల్సినవి కొనుక్కొని తినొచ్చు, నాకు కావాల్సినవన్నీ నేను చెయ్యొచ్చు అని భావించినటువంటి అతను ఏం చేశాడంటే చక్కగా ఆకు ఒక్క అవన్నీ తీసుకొని, తర్వాత చందనం అంతా కొనుక్కొని, పూలు తీసుకొని, అవన్నిటిని రెడీగా పెట్టుకొని, అవన్నిటిని తీసుకొని వెలయాలి దగ్గరికి బయలుదేరాడు. ఇంకా జూదర్లకు చేసే పని ఏముంది, ఇంకా ఎందుకంటే కుటుంబంలో వాళ్ళు పట్టించుకోరు, కుటుంబం దగ్గరికి పోదామని కూడా అనుకోరు. ఇంకా వెలయాలి దగ్గరికి బయలుదేరాడు. ఈ వెలయాలి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఉన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాలి, వెలయాలి దగ్గరికి వెళ్ళాలి. ఇలా మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్న సమయంలో ఒకానొక సమయంలో ఆయనకి కాలు అడుగులు తొట్టుపడి మరి ఎందుకనో అతను కింద పడ్డాడు. కింద పడిన తర్వాత కొద్దిసేపు అతను సృహలో లేడు. ఆ సృహలో లేడు. కొద్దిసేపు కింద పడిన తర్వాత సృహలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, కొద్దిసేపటికి బయటికి వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆ క్రమంలో, అంటే ఆయన కింద పడి మళ్ళా సృహ వచ్చే సమయానికి మరి ఎందుకనో అతనికి అనుకోకుండా ఆ
భావాలు, ఆ వైరాగ్యానికి సంబంధించినటువంటి బీజాలు ఆయనలో ప్రారంభమైనాయి అనమాట. ఆ ప్రారంభమయ్యి ఏంటి నేను ఇలా ఉన్నాను, నేనెందుకు ఇక్కడికి వచ్చాను, నేనేంటి, ఈ నా చేతులు ఇవన్నీ ఉన్నాయి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి, నేను ఇన్నాళ్ళు చేసింది ఏంటి, ఎంత తప్పు పని చేశాను, నేను ఇన్నాళ్ళు ఏదన్నా ఒక్క మంచి పని చేయలేదు, అన్ని చెడ్డ పనులే చేశాను అని తాను చేసినటువంటి దాన్నన్నిటిని అతను గుర్తు తెచ్చుకొని అతనే బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆ స్పృహ వచ్చిన తర్వాత. అలా తను ఆ విధంగా బాధపడుతూ బాధపడుతూ ఒక ఆ, గడియలో అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడిన తర్వాత, అయ్యో నేను ఇప్పుడు వెళ్ళాలనుకునింది వెలయాలి దగ్గరికి, ఇది కూడా పాప పనే, నేను ఈ పని చేయకూడదు అనిపించి, సరే ఓ చుట్టూ చూస్తే ఆయనకి శివాలయంలో శివుని విగ్రహం కనిపించింది. సరే నేను తెచ్చాను కదా ఇవన్నీ, ఆ స్వామికే ఇచ్చేద్దాము అని చెప్పి, ఎప్పుడు కూడా స్వామి అన్న, స్వామి గురించి ఎవరైనా ఏమైనా చెప్తున్నా అతను వాళ్ళని దూషించేవాడు అనమాట. అలాంటి వ్యక్తి స్వయంగా తనే వెళ్ళి స్వామి దగ్గర మాల పెట్టి ఆయనకి చందనం వేసేసి, ఆ ఆ మాల, ఆ చందనం పెట్టేసి ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అదే ధ్యాసలోనే ఉన్నాడనమాట. ఆ ఈ ఈ చెడు వ్యసనాలకు సంబంధించినవన్నిటిని అతను మానుకొని, ఆ తన యొక్క చివరి గడియ వరకు, చివరి వరకు అతను అలాగే జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. అయితే ఒకానొక రోజున మనం అందరము ఆ ఉమ్, వెళ్ళిపోయే వాళ్ళమే కాబట్టి, అలాగే ఆయనకు కూడా పుట్టినాక మరణం అనేది తప్పదు కదా. ఆ మరణం అనేది ఆయనకు ఆసన్నమైంది, మరణించాడు. యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి ఈ జూదరిని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లిపోయారు. మనం చూస్తూనే ఉంటాం, యమధర్మరాజు, చిత్రగుప్తుడు వీళ్ళిద్దరు లేనిది మనకి ఏ, ఏమి ఉండదండి. మనం అనుకుంటాం కానీ ఈ మరణం అనేది ఇంత ఇబ్బంది, మన మరణం రాకూడదు, నేను ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించాలి, ఇంకా బాగుండాలని మనం అనుకుంటాం కానీ ఆ అది లేకపోతే ఒకానొక సమయంలో మన వయసు పైబడిన తర్వాత ఆ మరణం అనేది మనకు ఆసన్నం కాకపోతే మనకి జీవితం ఎంత ఘోరంగా, ఎంత నరకంగా ఉంటుందో అది మనం గమనించి చూస్తే అర్థమవుతుందండి. కొంతమందికి వయసు పైబడిపోయి బాగోలేక, ఆరోగ్యం బాగలేక, ఆ చూడడానికి కళ్ళు సరిగా సహకరించక, ఆ ఉమ్, ఉమ్, జ్ఞాపక శక్తి అంతా పోయి, ఆ స్వామి అనుగ్రహం రాక, ఆ మరణం అనేది సమీపించక ఎన్ని బాధలు పడే వాళ్ళు ఉన్నారు. ఆ మరణం కూడా గొప్పదే మనం అనుకుంటాం గాని, ఆ యమధర్మరాజుని తిడతాం గాని, అది కూడా మనకు ఉండాలి ఖచ్చితంగా. ఒకానొక సమయానికి మనం వెళ్ళాలి, మళ్ళీ తీసుకోవాలి జన్మ అన్నమాట. అలాంటిది ఈయనకి, ఈ జూదరి కూడా మరణం సంభవించింది. మరణించిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ యమధర్మరాజు దగ్గరికి వెళ్తే అక్కడ చిత్రగుప్తుడు చిట్టా మొత్తం తీశాడు. మనం ఏమేమి చేశాము ఏంటి అనేది, ఆ జూదరికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ చిత్రగుప్తుడు చూశాడు. స్వామికి చెప్పాడు, యమధర్మరాజుకి చెప్తే యమధర్మరాజు అన్నాడు, ఏమయ్యా ఏమన్నా చేశావా, అన్ని చెడు పనులే చేశావు, చెడు పనులు చేయడం వలన నువ్వు ఇప్పుడు శిక్షని, ఘోరమైనటువంటి శిక్షని నువ్వు ఈ నరకంలో అనుభవించవలసి ఉంది. నువ్వు ఆ శిక్షని అనుభవిస్తావు, నువ్వు బాధపడుతూ శోకిస్తూ అనుభవిస్తావు అని చెప్పేసి ఆయన చెప్పడంతో, అప్పుడు జూదర్ బాధపడతాడు. యమధర్మరాజుతో అడుగుతాడు, ఆ మీరు ఆ నా యొక్క శిక్షని మీరు చెప్పారు, నేను కాదనట్లేదు. కానీ ఈ శిక్షకి సంబంధించి నేను ఎక్కడో ఒక్క చోట నా పుణ్యం చేయకుండా ఉండింటానా, ఒక్కసారి మీరు మళ్ళీ గమనించి నాకు అది నేను చేసుకున్న పుణ్యం ఏదన్నా ఉండింటే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇతను స్వామిని అడగడంతో, యమధర్మరాజు చిత్రగుప్తుడి వైపు చూసి మళ్ళీ ఒకసారి చిట్టా మొత్తం ఓపెన్ చేయమంటే, ఆ చిట్టా మొత్తం తెరిచి చూస్తే చిత్రగుప్తుడు అంటాడు, ఒక్క రోజున ఆ శివాలయానికి వెళ్ళి ఆయన మీద చందనం పూసి ఆ పూల మాల వేసేసి వచ్చాడు, అంతకంటే మించిన అది ఏమీ లేదు ఈయనకన్నా, నాకు కనిపించట్లేదు అంటాడు. అప్పుడు సరే, ఆ చందనం పూసి స్వామికి ఆ పూలమాల వేసి వచ్చాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి పుణ్యఫలము ఒక 3 గడియలు మాత్రం ఇతను స్వర్గానికి, ఆ ఆ రాజుగా, స్వర్గం అంటున్నాను, ఆ ఇంద్ర పదవి, ఇంద్ర లోకం ఏదైతే ఉందో, అమరావతి ఏదైతే ఉందో, ఆ అమర లోకానికి ఒక 3 గడియలు మాత్రమే రాజుగా ఉండడానికి అర్హత ఉంది. ఆ పుణ్యము తప్ప ఇతనికి ఏమీ లేదు ఇంకా అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఇతనేమంటాడంటే జోదరి, సరే యమధర్మరాజా, మీరు చెప్పినారు, నేను నరకమే మొత్తం ఉంది, నేను కాదనట్ల, కానీ 3 గడియల కాలము నాకు ఆ స్వర్గ
అమరావతిని 3 గడియల పాటు పరిపాలన చేసే శక్తిని, ఆ రాజుగా ఉండే శక్తిని నాకు ఇచ్చారు కాబట్టి ఆ పుణ్య ఫలాన్ని ముందుగా నేను అనుభవిస్తాను. ఆ పుణ్య ఫలాన్ని అనుభవించిన తర్వాత నేను మీరు చెప్పినటువంటి ఆ లోకానికి, నరకలోకానికి వెళ్తాను. ముందు నాకు పుణ్య ఫలాన్ని అనుభవించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని అడిగితే దానికి సరే అంటారు. ఇప్పుడు ఆ యమధర్మరాజు బృహస్పతికి చెప్పడంతో బృహస్పతి వచ్చి ఇంద్రుడికి చెప్తారు. ఎందుకంటే దేవతల గురువు కాబట్టి బృహస్పతి ఇంద్రుడి దగ్గరికి వచ్చి, నాయన ఇదిగో ఈ 3 గడియలు ఈయనకి ఇలా పుణ్య ఫలంతో ఈయనకి ఉంది. ఈ 3 గడియలు ఈయన మాత్రం రాజుగా ఉండాలి ఈ అమరావతికి. కాబట్టి నువ్వు ఈ 3 గడియల కాలం నువ్వు పక్కకు వచ్చినావంటే 3 గడియల కాలం ఇతను ఉంటాడు. ఇతను వెళ్ళిపోగానే మళ్ళీ నీ పదవి నీకు ఉంటుంది అని చెప్పి చెప్పడంతో ఇంద్రుడు సరే అని పక్కకు వచ్చేసాడు. సో ఇప్పుడు ఆ అమరావతిలో ఇంద్ర పదవిని ఈ జూదరి పొందాడు. ఇంద్ర పదవిని పొందిన తర్వాత మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఆ కొద్దిగా దొరికిందే కొబ్బరి చిప్ప అన్నట్టు అంత గొప్ప పదవిని పొందిన తర్వాత మన వైభవం అంతా పొందాలా, అప్పటి వరకు మనం అనుభవించని సుఖాలన్నిటిని మనం పొందాలా, అన్నిటిని మనం చూడనివన్నిటిని చూసేయాలా. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అనుకోండి సంపద, అబ్బాయి అవి చూడాలనుకున్నాను, ఇది చూడాలనుకున్నాను, అవన్నీ చూసి రావాలనిపిస్తుంది. లేకపోతే మనం ఏమేమి పొందాలనుకున్నాము, ఏమేమి కొనాలనుకున్నాము, ఇవన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఆయన ఏం చేశాడు, ఆల్రెడీ వచ్చేసాడు. ఈ మొత్తం ఏమీ లేదని తెలుసుకున్నాడు. అంతా పరమేశ్వరుడు తప్ప ఇంకెవ్వరు లేరు, ఆ శివుడు అన్నిటికీ ఆ శివుడే అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే ఆ పరమేశ్వరుణ్ణి కొనియాడుతున్నాడో, ఆయన తప్ప ఇంకెవరు లేరని భావించాడో, అప్పుడు అతను పరమేశ్వరుని అనుకొని నువ్వు తప్ప నాకెవరు లేరు, ఇంకా నువ్వే అని చెప్పి ఆయనని నమస్కరించుకొని ఆయనను మనసులో తలుచుకొని, నాకు ఈ వైభవం అంతా ఏమీ వద్దు, నేను ఈ 3 గడియల కాలమే నాకుంది, ఈ 3 గడియలు నేను ఏం చెయ్యాలో అవి చేసేయాల అని ఆ 3 గడియల కాలంలో ఆయన ఏం చేశాడంటే, ఆ అమరావతిలో ఏవైతే ఇంద్రుడి దగ్గర అయితే ఉన్నాయో, ఇంద్రుడి దగ్గర విలువైనవి ఏవైతే ఉన్నాయో ఆ విలువైనటువంటి సంపదను మొత్తము దానం చేసేసాడు. ఎందుకని ఆయనకి ఏం అవసరం లేదు, నాకేం వద్దు ఇంకా పరమేశ్వరుడు తప్ప, నాకు ఇంకేం వద్దని ఆ స్థాయికి వచ్చేసాడు ఆయన పూర్తిగా. తన మనసుని ఆ విధంగా నిగ్రహించుకొని ఆయన తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి దాంట్లోకి వచ్చాడు. మనం ముందుగానే చెప్పుకున్నాం, స్వామి నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా అంటే ఆయన అన్నిటికీ అనుగ్రహిస్తాడు అని. ఏమి లేదని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ ఉన్న సంపదను మొత్తం అక్కడ ఏమేమి ఉంటాయి ఇంద్రలోకంలో, ఆయనకు ముఖ్యంగా మనం ఐరావతం చెప్పుకున్నాము. క్షీర సముద్రంలో చిలికినప్పుడు ఐరావతం వచ్చింది. అక్కడ నుంచి వచ్చినవన్నీ మనం ఆ రోజు చాలా చెప్పుకున్న కల్పవృక్షం వచ్చింది, చింతామణి అనే రత్నం వచ్చింది, అలాగే ఐరావతం అనేది వచ్చింది. ఇవన్నిటినీ అతను ఇంకో ఒక పేరు ఏదో ఉంది, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అతను కామధేను, ఆ రోజు మనం చెప్పుకున్నాం కామధేను కూడా వచ్చిందని. ఐరావతము అలాగే ఐరావతాన్నేమో అగస్త్యుడికి, కామదేవుని వశిష్ఠునికి, తర్వాత చింతామణిని కల్పవృక్షాన్నేమో కౌండిన్య మహర్షికి, చింతామణిని వచ్చి గాలవ మహర్షికి, ఇలా అందరికి ఇచ్చేసి అంగ మిగిలిన సంపదను మొత్తం ఆ అమరావతిలో చాలా ఇంద్రుడి దగ్గర చాలా సంపద ఉంటది కదా, ఆ సంపదను మొత్తం మునులకు దానం చేసేసాడు. దానం చేశాడు. 3 గడియలు అయిపోయినాయి. అంతే మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంద్రుడు వచ్చాడు ఇంద్ర పదవి దగ్గరికి. అంటే ఆయన ఆయన స్థానంలోకి ఆయన వచ్చాడు. వచ్చి చూస్తే ఏమీ లేదు, ఆ అమరావతి మొత్తం వెలవెలపోతుంది, సంపదలు ఏమీ లేవు, ఆ వైభవం అంతా లేకుండా పోయింది. ఏమి అంటే ఏమీ లేకుండా అన్ని దానం చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అలా దానం ఇచ్చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత, అతను ఏమీ లేకుండా చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంద్రుడికి బాధేసి వెనక్కి వచ్చేసి యమధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఇంద్రుడు బృహస్పతిని తీసుకొని యమధర్మరాజు దగ్గరకు వచ్చారు. వచ్చి, ఏమయ్యా నువ్వు చెప్పావు 3 గడియలు ఇవ్వమని, నేను 3 గడియలే కదా అని ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఈ రోజు నా ఇంద్రలోకం అంత మొత్తము సంపదలు ఏమి లేకుండా వెలవెలబోతుంది. అసలు అన్ని పోయి కోల్పోయినటువంటి రాజ్యం లాగా అది కనిపిస్తూ ఉంది. అసలు ఏమీ లేవు, నేను ఎలా ఇచ్చాను, ఈ రోజు ఆయన నాకెలా ఇచ్చాడు, నాకు చాలా బాధగా ఉంది, ముఖ్యమైనటువన్నీ ఇచ్చేసేసాడు, ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా కొనసాగించాలి అని అంటే, అప్పుడు ఆయన యమధర్మరాజు ఏమంటారంటే, ఇంద్రుణ్ణి అంటాడు, నువ్వు ఒక పదవి తీసుకున్నావు, ఆ పదవిలో తీసుకున్నాక ఆ పదవిలో నువ్వేమేమి కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలన్నీ చెయ్యాలి.
అది కాకుండా నేను కదా పదవిని పొందాను, నా వయసు పెరిగిపోతుంది, నువ్వు వయసు పెరిగిపోతుంది కదా, వయసు పెరిగిపోయినప్పుడన్నా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా నీకు అనిపించలేదు. వయసు పెరిగిపోతున్నా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు ఓన్లీ వయసు పెరిగిందే తప్ప నీకు మిగతా ఆలోచన కలగల. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేశావు, ఎన్ని యజ్ఞాలు చేసినా రాని ఫలితము ఇతనికి అవి దానం ఇచ్చినందువలన వచ్చాయ్యా. అంత గొప్ప పుణ్య ఫలితం పొందాడు. ఇప్పుడు అంత నరకానికి పోవాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు నరకంలో ఘోరమైన శిక్ష అనుభవించవలసినటువంటి ఈ జూదరి ఇప్పుడు నరకానికి పోవట్లేదు. ఎందుకని? ఇప్పుడు ఇంకా పుణ్యఫలం ఎక్కువ పొందాడు. అన్ని దానాలు ఇచ్చేసుకుంటా పోయి నాకేం వద్దన్నాడు, పరమేశ్వరుడు తప్ప నాకు ఇంకేం వద్దన్నాడు. అన్ని దానాలను ఇచ్చేసుకుంటూ పోవడంతో పుణ్యఫలాన్ని ఎక్కువ పొందాడు. ఈ రోజు అతను నరకానికి కూడా పోవాల్సిన పని లేదు. నువ్వు ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏ రోజైనా నువ్వు ఇన్ని యజ్ఞాలు చేశావు, కానీ అంతా స్వామికి అని చెప్పి ఏ రోజన్నా నువ్వు పూర్తిగా స్వామికి అర్పించావా? ఈ చేసే దానంలో స్వామి పేరు చెప్పుకొని నువ్వు దానం ఏ రోజన్నా చేసావా? నువ్వు పొందనటువంటి పొందాడినా నీకు వయసు పెరిగితే లాభం ఏముంది? ఇక నుంచి అయినా నువ్వు చక్కగా పరిపాలన చేసుకో. అతని చేసిందంతా దానం చేసినందువలన పుణ్యం అతనికి వచ్చింది. నువ్వు చెయ్యలేదు, ఓన్లీ యాగాలు చేసుకుంటూ వచ్చావు కాబట్టి నీకు కంటే మించిన పుణ్యఫలం ఆయన పొందాడు. సరే, నువ్వు ఇప్పుడు చేసుకోవాలన్నావు కాబట్టి నీది అమరావతి ఆ ఇంద్ర పదవిని నువ్వు ఉంటూ అది కొనసాగించాలి కాబట్టి తప్పదు. కాబట్టి నువ్వు ఇప్పుడు అతను ఎవరెవరికైతే ఇచ్చేసి వచ్చాడో సంపదలన్నీ ఎవరెవరికైతే ఇచ్చేసి వచ్చాడో అన్నిటినీ అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఇచ్చాడో దానికంటే మించిన విలువైంది నువ్వు వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే మనం సేమ్ ఇచ్చినా తీసుకోము, దానికంటే తక్కువది ఇచ్చినా తీసుకో. ఇప్పుడు మనం బంగారము కావాలని అడిగామో, బంగారం కాకుండా వెండి ఇస్తామంటే తీసుకోం కదా. మన దగ్గర ఏదైతే వస్తువు ఉందో, మనకి ఏదైతే వాళ్ళు ఇచ్చారో దానంగా, దానికంటే మించింది ఏదైనా ఇస్తే మనము తీసుకుంటాం. మళ్ళీ అది రిటర్న్ చేయాలి అంటే ఒకసారి ఇచ్చింది తీసుకోకూడదు. కానీ ఈయన కావాలన్నాడు కాబట్టి రిటర్న్ మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు వాళ్ళకి అంతకంటే మించిన విలువైంది ఏదైనా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇచ్చినవన్నీ నువ్వు వెనక్కి తీసుకో. అంతేకాని ఇంకా వేరే ఇదేమీ లేదు అని చెప్పి ఆ ఇంద్రుడు చెప్తే ఇంద్రుడు బాధపడి సరేలేయ్యా అని చెప్పేసి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ ఇచ్చినవన్నిటిని మళ్ళీ తిరిగి పొందడానికి అంతకంటే మించిన విలువైనవి అతను ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను ఇవన్నీ కొనసాగించాలి కదా, మరి ఈ ఇంద్రలోకంలో నేను ఈ రాజ్యాన్ని కొనసాగించాలంటే ఆ ఐరావతం కానీ, ఆ కల్పవృక్షం కానీ, కామధేను కానీ, ఆ చింతామణి, ఈ మిగిలిన సంపదలన్నీ నా కాడ ఉండాలి, మీరేం చేసుకుంటారని మునీశ్వరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ మనం జూదరిగా ఉన్నటువంటి ఈయన బలి చక్రవర్తి ఉన్నటువంటి ఇతను ఆ విధంగా దానం చేసి పుణ్యఫలం పొందడంతో అతను తిరిగి ఆ దాన ఫలం వలన తిరిగి అతను ఇప్పుడు ఈ రాక్షస కులంలో విరోచనుడి కుమారుడిగా ఆ బలిగా పుట్టి ఆ యొక్క అక్కడ చేసినటువంటి ఆ దాన ఫలం ఏదైతే ఉందో, అక్కడ వచ్చినటువంటి వైరాగ్య భావం ఏదైతే ఉందో అది అతని మనసులో ఆ బీజంగా ఉండడం వలన ఈ జన్మలో రాక్షస రాజుగా పుట్టినా కూడా అతని యజ్ఞాలన్నీ చేసినా కూడా దానం ఇచ్చేది ఇక్కడ కూడా కొనసాగించాడు. ఈ విశ్వజిత్ యాగం చేశాడు, సంపదను పొందాడు. మళ్ళీ శుక్రాచార్యుడు అయినటువంటి తన గురువుతో యజ్ఞం అనేది కొనసాగించాడు. ఈ యజ్ఞంలో కూడా తన దానం చేస్తూనే ఉంటానని చెప్పి ఆ దాన గుణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అలా దానం ఎప్పుడైతే ఇచ్చాడో ఆ దానమే ఈ రోజు వామన మహామూర్తి అవతారంలో స్వామి వచ్చి ఆ దానం తీసుకొని ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఆయనను అనుగ్రహించాడు. ఆ విధంగా మనము తెలిసో తెలియకో మనకు చేతనైనంత వరకు మనము ఎవరికి ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు మనము దానం చేయడంలో తప్పు లేదు. అది మనకి ఇంకొకటి, మనకు తలకు మించిన భారం అనేది, తనకు మించిన దానం అనేది మాత్రం కాకుండా మన కాడ ఉన్న దాంట్లో కొంతైనా మనము ఈ వామన అవతారంలోనే కథలోనే చెప్పుకున్నాం, మనకున్నదే భాగం మొత్తాన్ని 5 భాగాలుగా చేసుకొని అందులో ఒక భాగాన్ని మనము ఇలా ఎవరైనా అవసరానికి అడిగినప్పుడు ఇస్తే అది మనకు తర్వాత మన వెన్నంటి ఆ పుణ్యం అనేది ఉంటుంది అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఈ బలి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ద్వారా మనము దానగుణం చేసుకుంటే ఎలా ఉంటుంది, దానం చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఎంత గొప్ప వరాన్ని మనం పొందుతాము, ఎంత గొప్ప పుణ్యాన్ని మనం పొందుతున్నామో తెలుస్తుంది. ఇంకొకటి ఏమి, ఆ స్వామి తప్ప, ఆ స్వామి నామం తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదని ఆయనకి పూర్తిగా అర్పించినట్లయితే మన జన్మ ధన్యం అవుతుందని మనకి బలి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది అనమాట. అంతా శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ రూపాయ నమశివాయ, ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. చాలా బాగా సావిత్రి గారు. థ్యాంక్ యూ.
ఇప్పుడు దశావతారాల్లోకి వచ్చేస్తున్నామా? వచ్చేసాం. వామన అవతారం అన్ని వచ్చేసినాయి, సార్ దశావతారానికి వచ్చేసాం. మత్స్యావతారం. అదే ఉమ్, వామన అవతారం వచ్చేసిందంటే ఇక ఆ, దశావతారాల్లోకి వచ్చేసినట్టు. ఉమ్, మత్స్యావతారము నెక్స్ట్ రాబోతుంది. ఉమ్. సో ఎవరన్నా ఏమన్నా ఇందులో రికార్డింగ్ షేరింగ్స్? థ్యాంక్ యూ మ్యామ్. నాగేశ్వర్ గారు జై శ్రీరామ్, లక్ష్మీ తేజ గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్, అందరికీ జై శ్రీరామ్. ఉమ్. బలి చక్రవర్తి గురించి కానీ, వామన అవతారంల గురించి కానీ, ఆ టెంపుల్స్ కానీ ఏమైనా? ఎవరికైనా వీటి గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఉందా? షేర్ చేస్తారా? ఏం లేదు సార్. రికార్డింగ్ ఆపాను. అందరికి అర్థమైందా సార్? మీరు యాడ్ చేయొచ్చు సార్. హ్యాపెండ్ సార్. మీరు యాడ్ చేయండి సార్. బలి చక్రవర్తి చరిత్రలో త్యాగం అనేది, దానాలు చేయటం అనేది ముఖ్యం. ఆ పైన వెళ్ళినాకైనా కింద అయినా ఎక్కడైనా కానీ, మన ఇప్పుడు బాబా చరిత్రలో కానీ ఎక్కడ చెప్పినా కూడా నీ బయట అరుగు నలుగురు కూర్చోవటానికి ఇవ్వు మనకి. ఇదివరకంటే ఇప్పుడు అరుగులు లేవు అనుకోండి. ఇదివరకు మనకి ఇల్లు ఉంటే ఊళ్ళల్లో బయట అరుగులు ఉండేవి, అరుగులు కట్టించేవాళ్ళు. అది ఎవరిని మనమే సాయంత్రం పూట కూర్చోటానికి కానీ, ఎవరిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తిరిగేవాళ్ళు కూర్చోటానికి కానీ పనికొచ్చాయి అనమాట. నాకు తెలిసి మా ఇంట్లో ఉండేది, మా ఊర్లో పెద్ద గోడలు ఉండే. ఆ గోడ నుంచి రోడ్డు కింద పక్కన గోడ కానుకొని ఇంత అరుగులు కట్టేవాళ్ళం. ప్రతి ఇంటికి ఉండేవి ఆ రోజుల్లో ఊళ్ళలో. అదేంటంటే వచ్చిపోయేవాళ్ళు, దారిని వెళ్ళేవాళ్ళు డ్రెస్ తీసుకోవడానికో నడిచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎక్కువప్పుడంతా నడకే కదా, బండ్లు సైకిల్ నడక తర్వాత బళ్ళ తర్వాత సైకిల్ వచ్చింది. అప్పుడేంటి అందుకని చెప్పి ఇవన్నీ కట్టించి ఉంచేవాళ్ళు. అక్కడ కూర్చొని కొంచెం విశ్రాంతి తీసుకోవటం, తర్వాత ఎవరిని అట్లా కూర్చొని కష్టపడుతుంటే మళ్ళీ వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇవ్వటం, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వటం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లు వచ్చేసి ఎవరి గోళ్ళు వాళ్ళు గట్టిగా 3 సార్లు కట్టుకుని మన బందీలు అయిపోయాం. మన ఇంట్లలో మనం బందీలు అయిపోయాం. మనకు ఫ్రీడమ్ అనేది లేకుండా అయిపోయింది. పల్లెటూరులో అయితే ఇప్పటికీ ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒక అవసరం మీద సాయం చేయడం అనేది జరుగుతుంది. కొద్దిగా అన్నం కోసమైనా ఇంకేదైనా ఏదైనా కానీ. చాలా తక్కువ. ఎప్పుడు వెళ్ళి అడిగి తెచ్చుకునే, పక్కింటికి వెళ్ళి పచ్చడో కూర తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ. వచ్చి ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు అసలు. అలాంటి వాళ్ళు కాదు సార్. ఒకప్పుడు మనకేందంటే ఒకప్పుడు ఇతర ఉండేవి. ప్రాంతాల నుంచి మన ఊర్లోకి ఎవరైనా అవును. వస్తే అలాంటి వాళ్ళకి ఆ సమయానికి మనకు అక్కడ వేరే ఏముండవు కాబట్టి భోజన సమయంలో భోజనానికి కానీ ఏదైనా కానీ వస్తే మనము అవకాశం ఉండేది పెట్టడానికి. ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఒక 2 మనుషులకి ఎక్స్ట్రా సరిపడ భోజనం ఉండేది. అవును. ఇప్పుడు ఇద్దరిద్దరికే సరిపోయేటువంటి అట్లా. ఉమ్. అప్పుడు 2 మనుషులకి కనీసం సరిపోయేట భోజనం ఉండేది. ఉమ్. ఏ టైంలో వచ్చినా కానీ కొంచెం పచ్చడో కూర ఏదో పెరుగు మజ్జిగ ఏదో వేసి పెట్టేవాళ్ళు. అవును. ఇది ఈ విధంగా ఆకలితో ఉన్నాడికి ఏంటండి, కొంచెం అన్నం పచ్చడి పంచిగేస్తే అదే పరమాన్నం. అక్కడ అది తీర్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అవన్నీ పోయినాయి. భోజన టైంకి వస్తే భోజనం చేస్తారా అని అడిగేది కూడా పోయింది. భోజనం చేసే వచ్చి ఉంటారులేండి అనేటువంటి డైలాగులు వచ్చేసాం. అది చేయలేక అనుకోండి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఎవరి కష్టాలు వాళ్ళవి. ప్రస్తుతం ఉండి మనం ఉన్న ఇప్పుడు ఉన్న సమాజంలో మనం అట్లా ఉంది, మనం కూడా అట్లాగే అయిపోయాం. కానీ ఇప్పుడే కొంతమంది ఇళ్లలో ఇప్పుడు మాకు ఈ దానం అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళది ఆఫీసు 11:30 తర్వాత ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు వ్యాపారం మాట్లాడరు, కూర్చోబెడతారు. భోజనం చేసిన తర్వాత వ్యాపారం మాట్లాడరు. దాదాపుగా ఒక 40-50 మంది భోజనం చేస్తారు.
ఒక పెద్ద కిచెను, దానికి ఒక అసలు మొత్తం వంటగది, నలుగురు వంట మనుషులు, ఇవన్నీ ఉంటాయి. ఈ ఏ నాన్ వెజ్ దగ్గర నుంచి వెజ్ దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి. మిల్లెట్స్ ఉంటాయి, జొన్న రొట్టెలు ఉంటాయి. అసలు నీకు ఏది కావాలంటే అది ఉంటుంది అక్కడ. ఇది లేదు అది ఉంది అనేది లేదనమాట. కూరలు కానీ పచ్చళ్ళు కానీ అన్ని రకాలు అనమాట. టేబుల్ అంతా ఫుల్గా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది. అట్లా కొంతమంది ఉన్నారు, ఇంకా చేస్తున్నారు. వాళ్ళు భోజనం అయిన తర్వాత మాట్లాడతారు. లేదు మాట్లాడాలంటే భోజనం చేసి వెళ్తాము అంటేనే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతారని చెప్పి మాట్లాడితే అట్లా కొంతమంది చేస్తున్నారు. ఇంకా ఇంకా ఇప్పటికీ ఏదో పండగలకి పబ్బాలకి ఏదో ఇట్లా వచ్చినప్పుడు అన్నదానాలు అవన్నీ ఇంకా మనకి ఇప్పుడు శ్రీరామనవమి వచ్చిన మరి దసరాలో కానీ వినాయక చవితి కానీ మాకు ఆల్మోస్ట్ మాకు ఎవ్రీ మంగళవారం మాకు అన్నదానాలు ఉంటాయి ఇక్కడ ఊళ్ళో. దాదాపు 300 మంది భోజనం చేస్తారు ప్రతి మంగళవారం. 250, 300 మంది రోజు భోంచారు. మంగళవారం భోజనం చేస్తారు. అవి కాకుండా పర్వదినాలు మంచి వచ్చినప్పుడు మన హనుమత్ జయంతి వచ్చింది, అంతకుముందు శ్రీరామనవమి, అంతకుముందు ధనుర్మాసం, అట్లా ఏ కళ్యాణాలు ఉన్నా కూడా భోజనాలతోనే ముగుస్తాయి. మన హనుమత్ జయంతికి దాదాపు 1000 మంది భోజనం చేశారు. ఇవన్నీ నడుస్తున్నాయి ఇంకా ధర్మకార్యాలు. కాకపోతే సంస్థల ద్వారా నడుస్తున్నాయి. వ్యక్తులు వ్యక్తిగతంగా నడిచేది తక్కువైంది. దానాలు చేయటం అనేది ఉంది. అన్నింటిలోకి అన్నదానం ముఖ్యం అంటారు, లేదంటే విద్యాదానం అంటారు. అన్నీ చాలా ఉన్నాయి. ఎవరికి వీలైంది వాళ్ళు అన్నీ అది ఒకటే చేయాలని లేదు. ఇంకోటి మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, మా అమావాస్య రోజున చేస్తారు. 400 మందికి దగ్గర భోజనాలు అమావాస్య రోజున పెడతారు వాళ్ళు.